తెలుగు ఇండస్ట్రీలో బాలయ్యబాబుని మోసం చేయడానికి నిర్మాతలు కొడుకులు ఉన్నారు. మోసం చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాగానే వెళ్ళిపోతారు. బాలయ్యబాబు ఫ్యాన్స్ అంతా మేమందరం రోడ్ల మీద పడాలని వాళ్ళ కోరిక. బాలయ్యబాబు ఆల్ ఇండియా రికార్డు కొడదామని అంటే వాళ్ళకి నచ్చదు. ఎప్పుడు బాలయ్యబాబు తొక్కాలని చూస్తారు వీళ్ళు. ఈ నిర్మాతలు ఒక ఎస్ గోపాల్ రెడ్డి ఒక నిర్మాత ఉండే, ఆయన పోయాడు. మాకు ఆయన గుండెకాయ ఉండే, ఆ గుండెకాయ పోయింది కాబట్టి మా బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఈ గతి పడుతుంది. మాకు ఈ నిర్మాతలు ఇప్పుడు వచ్చే నిర్మాతలు అంతా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు వచ్చేది. సినిమా విషయంలో ఏం లేదు, శివుడు చూసుకుంటాడు, శివతాండం ఆడతాడు. అది మాత్రం పక్కా. రికార్డుల గురించి మేము ఎప్పుడు చెప్పడం అవసరం లేదు, ఆటోమేటిక్ కొడతాం. మేము చాలా ఎక్స్ప్రెషన్ వచ్చాము. నిర్మాతలు కొంతమంది ఉంటారు కదా, పక్కన వాళ్ళతో టైప్ అవి చేసి అంత బాలయ్యబాబు ఆల్ ఇండియాలో పేరు రాకూడదని ఇలా చేశారు. అంతే దొంగ కొడుకులు అందరూ కలిసి. చాలామంది ఉన్నారు తొక్కాలని. బాల్ ఎంత కొట్టినా కూడా పైకి ఎగురుతుంది, పైకి వెళ్తాం కంపల్సరీగా. అక్కడ కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు శివుడు. కంగారు పడకండి, మెల్లిగా వాళ్ళు చూపిస్తుంది, ఏం కాదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చాలా డిసప్పాయింట్ అయినా అన్న. చాలా టైం నుంచి ఎత్తుకుతున్నాము. బుకింగ్ ఓపెనింగ్ అవుతలేదు, ఏం ఓపెనింగ్ అవుతలేదు. ఇంతమంది వెయిట్ చేస్తున్నాము. దేనిలో ఓపెన్ లేవన్న. చూపిస్తేనేమో వేరే కాడ ఆల్రెడీ బుక్ అయిపోయినాయి అని వస్తుంది. మాది ఓపెన్ చేస్తేనేమో రిఫ్రెష్ చేస్తున్నాం వస్తలేదు, ఏం వస్తలేదు. మళ్ళీ అదేదో ప్రైవసీ అయిపోమా అన్నారు అని పట్టుకోరు. అంత పెద్ద మీటింగ్ పెట్టిర్రు, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, యాక్టర్ వచ్చారు, అంత పెద్ద మీటింగ్ పెట్టి చెప్పారు ఓపెన్గా మేము పట్టుకున్నామని. ఇప్పుడు ఈ ఓపెనింగ్ అయితే లేదు, ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి మాకు. రీజన్ లేదు, జస్ట్ ఒక పోస్ట్ పెట్టేసారు, సారీ చెప్తున్నాము నిర్మాతలు అని అనేసారు. టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. దానికోసం అంత పెద్ద చేసి మీటింగ్ పెట్టి పబ్లిక్గా ఓపెన్గా అంతే చేసారు. మరి ఇది చేసినప్పుడు మాకు ఒక వ్యాలిడ్ రీజన్ ఇవ్వాలి, టెక్నికల్ రీజన్ ఎందుకు వచ్చింది, దీనివల్ల అని. ఇక అందరు చూస్తారు బాలయ్య బాబు వచ్చిందంటే రికార్డ్స్ పోతాయని. ప్రీమియర్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఓపెన్ అవుతలేవు అన్న, ఆంధ్రాలో అవి కూడా ఓపెన్ అయినాయి. ఇప్పుడు అవి కూడా ఓపెన్ అవుతలేదు. అందరూ భయపడతారు బాలయ్య వచ్చిందంటే రికార్డ్స్ ఎక్కడ వెళ్ళిపోతాయి, ఏం పోతాయి అని భయపడతారు. ఎందుకు భయపడతారో దేని భయపడతారో తెలియదు. ఇక వాళ్ళు భయపడతారు, వాళ్ళ భయము. అదే ఇంకేం లేదు, రికార్డులు ఆడ కొడతాడో, ఈ రికార్డులు కలెక్షన్ మళ్ళీ ఎవరికి కొట్టే కెపాసిటీ లేదు, ఈ ఓపెన్ కలెక్షన్ కొట్టేస్తాడు బాలయ్య అని చెప్పేసి ఆ భయంతో నిర్మాతగాళ్ళు ఎవరో కూర్చోకపోయి వాళ్ళ ఇంట్లో ఈ పని చేసినారు. అంతే, ఇంకేం లేదు, అదే చేసింది వాళ్ళు. ఈ ఏజ్ ఉన్నాడు ఇంకెన్ని హిట్స్ వస్తాయి అని చాలామంది చూస్తారు. ఈ ఏజ్లో హిట్స్ అవన్నీ చూస్తారు. ఎందుకు ట్రై చేస్తారో కానీ ఒక వ్యాలిడ్ రీజన్ ఇస్తే మాకు కూడా హ్యాపీనెస్. అంటే ఒక రీజన్ వచ్చింది దానివల్ల. టెక్నికల్ ఇష్యూ అంటే దేనికి వచ్చింది అంటే ఏదైనా రిలేటెడ్ ఉందా, దేనికి ఉందా అని ఇక ప్రొడ్యూసర్కి వాళ్ళకి తెలియాలి. అది ఈ సినిమా ఎందుకు ఆగిందో మాకు తెలియదు. ఎవరు వాళ్ళ పర్సనల్ ఇష్యూసా ఏంది మాకు తెలియదు. మేము నార్మల్ ప్రేక్షకుల్లాగా వచ్చాము. ఇది అసలు ఎందుకు రిలీజ్ డేట్ డిక్లేర్ చేశారు, ముందుగానన్నా చెప్పాలా. ఇది నాన్ సెన్స్ మాతో అయిపోయింది, మా వల్ల ఇట్లా జరిగిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఏ జనరేషన్లో ఉన్నాం, ఆన్లైన్ జనరేషన్లో ఉన్నాం. బుక్ మై టికెట్ అది ఓపెన్ అవ్వట్లేదు అని అంటే రీజన్ చెప్పేసాలి. ఓపెన్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రిలీజ్ దిస్ పిక్చర్, అవునా కదా. నార్మల్ పర్సన్ అసలు ప్రభుత్వము అంటే వాళ్ళ షాక్ ఎందుకు. ఇప్పుడు వచ్చాము మేమంతా అంటే పిచ్చి వాళ్ళమై వచ్చామా, చెప్పాలా, డిక్లరేషన్ ఇవ్వాలా. సినిమా ఎందుకు ఆగింది, ఒక నిర్మాతనన్నా ఒక డిస్ట్రిబ్యూటర్ అన్నా ఒక రెస్పాన్సిబిలిటీ. మేము యాజ్ ఏ బాలకృష్ణ అభిమానులు చూడడానికి వచ్చాము. మేము మాకు హక్కు ఉంది. మేము ఇప్పుడు నాన్ సెన్స్ ఏం చేయము. మా బాలయ్య బాధపడతాడు మేము చేస్తే, అతనే చెప్తాడు వద్దని. ఇప్పుడు కూడా జై బాలయ్య అంటాము. సినిమా రిలీజ్ కాకపోయినా సరే సినిమా మా హృదయంలో సూపర్ హిట్, సూపర్ బంపర్ హిట్. కానీ ఇట్లాంటి మళ్ళీ ఇట్లాంటి విధవ పనులు చేయొద్దు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళనే అంటున్నా, ఎవడో ఏ పిచ్చి నా కొడుకు చేసినా కూడా వానికి కూడా ఆ దినం వస్తుంది, ఆ డే వస్తుంది. కానీ వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది. మార్కెట్లో వచ్చిన తర్వాత ఒకసారి డే అది మా బాధ. ఇప్పుడు మంచిగా న్యూకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఆ బాధ అనేది అభిమానం ఉంటే తెలుస్తుంది ఆ విలువ. ఇప్పుడు ఏదో లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ అయింది సంధ్య 35mm పెద్ద ఇష్యూ చేశారు, అది అయిపోయింది. అది అయ్యేది ఉంటే అట్లా అయిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ప్రభుత్వము ఎవరిని ఓదార్స్తుంది, ఫిలిం ఫీల్డ్లోనా లేకపోతే అభిమానులనా, మా హీరోనా. మా విలువ పోయింది ఆడ. రేపు సినిమా రిలీజ్ కాకపోతే మా విలువ పోయినట్లే. అయినా కూడా మేము బాధపడము, జై బాలయ్యనే అంటాం. మేము ఏదో ఒక విధవ చేసిర్రు, ఆ విధవలు కలిసి
ఎన్ని రోజులు చేస్తారో ఇంకా ఇంకా సమయం ఉంది, ఆడుకోండి. కానీ ఈ అఖండ 2 అనేది దాని ముంగట ఏది తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. అది శివుడు ఉందిగా, మేము ఈరోజు ఒక పొద్దులాగా భావిస్తున్నా. నేనైతే చూస్తాము ఈరోజు ఓపికతోటి, రేపు చూస్తా సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కావాలని మా కోరిక. కానీ కొంతమంది శక్తులు అడ్డుకొని ఏదో వాళ్ళ సంతోషం మట్టుకు చేస్తున్నట్లుండ్రు. అవునా కదా? మేము ఇప్పటికి కూడా పొలైట్గా పీస్ఫుల్గా ఉన్నాము, ఓన్లీ ఫర్ జై బాలయ్య. అవునా కదా? మా వల్ల ఇది తప్పైతే నేను మాట్లాడలే, ఎవరికేమి భయపడాల్సిన అవసరం కూడా లేదు, భయపడకూడనే. జై బాలయ్య.